తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు తారీఖు చూసుకోవచ్చు 4/9/2024 బుధవారం రోజు మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగిందనమాట. రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో రైతు భరోసా పథకం 2024 కింద మనకి ఏదైతే రైతు సోదరులకైతే రైతు భరోసా డబ్బులు అందిస్తామన్న ప్రభుత్వం ఉందో మన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అయితే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. నేడు ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో ఈరోజు అందరికైతే పడుతున్నాయన్నమాట. మీ అందరికీ ప్రభుత్వం స్వచ్ఛత కూడా ఇచ్చిందనమాట. ఎకరానికి 15,000 చొప్పున 2 సీజన్లు కలిపి మీకైతే డబ్బులు అయితే పడుతున్నట్టు. నేడు ముందుగా ఏ జిల్లాల వరకు పడుతున్నాయి, ఎవరెవరికి పడుతున్నాయి, మీ ఖాతాలో ఎప్పుడు జమ అవ్వబోతున్నాయి అని చెప్పేసి నేను స్పష్టంగా అయితే చెప్పబోతున్నాను అనమాట. మీరు చేయవలసిందల్లా ఏం లేదు, మీది ఏ జిల్లా అని చెప్పేసి ఒకసారి కామెంట్ చేసి దానిపైనే ఒక లైక్ సింబల్ ఉంటుంది అనమాట. దాన్ని లైక్ అయితే కొట్టేసేయండి. ఓకే, మనం లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ చూసుకోండి, రైతు భరోసా ఒకేసారి 15,000 రూపాయలు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 6 గ్యారంటీల పథకాలు అయితే అమలు చేస్తామని చెప్పి ప్రకటించింది. అందులో భాగంగా వచ్చేసి రైతు భరోసా పథకం కూడా అమలు చేస్తున్నట్టయితే పేర్కొంది. అయితే ఇక్కడ మీరు అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారంటే, ఇక్కడ 2 సీజన్లు కలిపి మనకైతే అమౌంట్ అయితే విడుదల చేస్తామని చెప్పారనమాట. అయితే ఇక్కడ 2 సీజన్లు కలిపి ఒకేసారి 15,000 చొప్పున మనకైతే అమౌంట్ అయితే విడుదల చేస్తున్నారనమాట. ఇక్కడ ఎకరానికి 15,000 చొప్పున 2 సీజన్ల అమౌంట్ అయితే మనకు విడుదల చేస్తున్నారు. ఆ అమౌంట్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీ అందరి ఖాతాల్లో ఈ రోజు అయితే మధ్యాహ్నం 2 గంటల లోపు మీ ఖాతాల్లో పడబోతున్నాయి అనమాట. అమౌంట్ పడ్డ తర్వాత మీరు ఒకసారి అయితే వీడియో కింద కామెంట్ చేయండి. అమౌంట్ అనేది మీకు 15,000 చొప్పున పడ్డాయా, లేకపోతే 7,500 చొప్పున ఎకరానికి పడ్డాయా అని చెప్పేసి తప్పకుండా మీరు అయితే కామెంట్ చేయండి. అయితే ఇక్కడ మనకి వచ్చే నెలలో 2 కొత్త పథకాలు కూడా అమల్లోకి తెస్తున్నారనమాట. దాని గురించి కూడా మీకు ఈ వీడియోలో ముందులో చెప్తానమాట. అయితే ఇక్కడ చూసుకుంటే కేవలం రైతు కూలీలకు వచ్చేసి 12,000 చొప్పున విడుదల చేస్తున్నారు. ఇక్కడ కౌలు రైతులకైతే మొత్తం అంతే అమౌంట్ అనమాట, 15,000 విడుదల చేస్తున్నారనమాట. కేవలం రైతు కూలీలకు మాత్రమే 12 ఇస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ అంతా ఈ రోజు నుంచి కొనసాగుతుంది కాబట్టి మీది ఏ జిల్లా అయినా సరే మీ అకౌంట్లో రావడానికైతే ఈరోజు రేపైతే పడుతుందన్నమాట. ఎందుకంటే ప్రభుత్వం అనేది మీకు తెలుసు, ఈ విడతల వైజ్గా జిల్లాల వైజ్గా విడుదల చేస్తూ వస్తుంది. మీ జిల్లాకు వచ్చేసరికి కాస్త ఆలస్యం అయ్యే ఛాన్సులు అయితే ఉన్నాయన్నమాట. ఒకవేళ మీకు ముందుగానే అమౌంట్ వస్తే మీ అమౌంట్ మీది ఏ జిల్లా అని చెప్పేసి అయితే తప్పకుండా కామెంట్ చేస్తే ఆ జిల్లాలో వాళ్ళు ఎవరైనా ఉంటే మన సబ్స్క్రైబర్స్ చెక్ చేసుకుంటారు కామెంట్లో వచ్చేసి. అయితే ఇక్కడ ఇంకోటి అప్డేట్ చూసుకోండి. ఇక్కడ ఏమంటున్నారంటే ఫస్ట్ 10 ఎకరాల లోపు వారికి అయితే అమౌంట్ అయితే 7,500 విడుదల చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ వెంటనే ఇంకొక 7,500 మళ్ళీ 10 ఎకరాల వరకు విడుదల చేస్తామని చెప్తున్నారు అనమాట. రాష్ట్ర ప్రభుత్వం రైతులకి ఎకరానికి 7,500 చొప్పున ఇవ్వనట్లు తెలిపింది. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఈ క్రమంలో వచ్చేసి 10 ఎకరాల వరకు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అమౌంట్ అయితే విడుదల చేస్తున్నామని చెప్పేసి చెప్తుందనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే 7,500 చొప్పున ఫస్ట్ 10 ఎకరాల వరకు అయితే విడుదల చేస్తాం. ఆ తర్వాత 20 ఎకరాలు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకు వచ్చేసి కాస్త ఆలస్యం అవుతుంది. అంటే ఈ సెప్టెంబర్ చివరి వారం వరకు అయితే వాళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ చివరి వారం తర్వాతనే వీళ్ళకైతే పడతాయని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇంకా అమౌంట్ విషయంలో మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఇంకో అప్డేట్ కూడా ఏమంటున్నారంటే ఐఏఎస్ కానీ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉంటే కూడా అమౌంట్ అయితే ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఒకవేళ మీకు గవర్నమెంట్ జాబ్ ఉండుంటే మాత్రం అమౌంట్ అయితే రాదు, ఐఏఎస్ ఇలాంటి జాబులు. అలానే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే సాగు చేయని భూములు ఏమైనా ఉన్నా సరే వాళ్ళకు కూడా అమౌంట్ అయితే ఇవ్వట్లేదని చెప్పేసి ప్రభుత్వమే స్పష్టత ఇచ్చిందనమాట. సాగు చేసే భూములకే రైతు భరోసా ఈ రోజు నుంచి అమలు చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం మెయిన్గా దృష్టి పెట్టింది. ఎందుకంటే ఇక్కడ చాలామంది సాగు చేసే వాళ్ళకి అమౌంట్ వచ్చేసరికి లేట్ అవుతుంది. ఇలా సాగు చేయకుండా ఎవరైతే ఈ వంచర్లు అలాంటివి ఉన్న వాళ్ళకు కూడా అమౌంట్ పోతుంది, వృధా అవుతుందని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తూ మనకి ఈ నిర్ణయం తీసుకుందనమాట. ఖచ్చితంగా మీరు సాగు చేసే భూములకే అమౌంట్ అయితే వస్తుంది. అమౌంట్ విషయంలో ఇంకా ఏ మార్పులు లేవన్నమాట. 7,500 చొప్పున మీకు ఎకరానికి అయితే పడుతున్నాయి. 15,000 అనేవి మీకు నెక్స్ట్ ఇంకో విడతలో 7,500 విడుదల చేస్తారనమాట. అట్లా మీకు 2 సీజన్ కలిపి 15,000 చొప్పున అయితే మీ ఖాతాల్లో పడతాయి. ఈ రోజు నుంచి అన్ని జిల్లాల వరకు విడుదల చేశారు కాబట్టి మీ జిల్లా రావడానికి కాస్త ఆలస్యం అవుతుంది. కాస్త వెయిట్ చేయండి. అమౌంట్ రాగానే నేను ఇన్ఫర్మేషన్ కూడా ఇంకో వీడియో చేసి అప్డేట్ ఇస్తాను. అయితే ఇక్కడ వచ్చే నెలలో 2 కొత్త పథకాలు కూడా ఉన్నాయి. అవేంటో మీరు చూసుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం దసరాకి మరో 2 కొత్త పథకాలు అయితే
అమలు చేస్తుంది. ఇందిరమ్మ ఇల్లు సంబంధించి ఒకటి అనే రైతు భరోసా మనకైతే వివిధ రకాలు చేసే పనులైతే పడింది. అయితే ఇక్కడ ఒకవేళ రైతు భరోసా ఎవరైనా పడని రైతులు గనుక ఇలాంటి వాళ్ళకుంటే ఆ సమస్యల కోసం అక్టోబర్‌లో మళ్ళీ ఒక ఏమంటారు అమలు చేస్తుందనమాట పథకం. అయితే ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు సంబంధించి ఏందంటే రూ. 5,00,000 మీకు ఆర్థిక సహాయం అయితే అందుతుందనమాట. దాని కొరకు మీరు ఏ ల్యాండ్‌లో అయితే మీరు ఏ ల్యాండ్‌లో అయితే ఇల్లు కట్టుకోవాలనుకున్నారో ఆ ల్యాండ్ యొక్క ఫోటోలు, అలానే మీరు ప్రెజెంట్ అడ్రెస్ ఉన్న ఆధార్ కార్డ్ జిరాక్సు, అలానే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో బ్యాంక్ అకౌంట్, మీ యొక్క పాస్ ఫోటో ఇవన్నీ కట్టేసి మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేస్తే ప్రభుత్వం దాన్ని చెక్ చేసి మీ ఖాతాల్లోకి 5,00,000 అయితే పంపిణీ చేస్తుందనమాట. మీరు ఆ అమౌంట్ తోటి మీరు ఇల్లు పర్పస్‌లో యూజ్ చేసుకోవాలి. ఇతర మీ సొంత పనులకైతే యూజ్ చేయొద్దనమాట. ఇల్లు కట్టించుకుంటే ప్రభుత్వం నుంచి మీకు ఒక మళ్ళీ ఐడీ లాంటిది ఒకటొస్తుంది. ఆ ఐడీని మళ్ళీ మీరు ఇల్లుకి పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం దాన్ని చెక్ చేసే ఇస్తుందనమాట. మీరు ఆ అమౌంట్‌ని వేరే తీరుగా యూజ్ చేస్తామంటే మాత్రం ప్రభుత్వం అయితే దానికైతే అంగీకరించదనమాట. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా దాని గురించి ఇంకేమైనా క్లారిటీ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను ఇంకో వీడియో చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. ఓకే. మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైందనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు గానీ, మీ ఫ్రెండ్స్ గానీ మిస్ కావద్దనుకుంటే తప్పకుండా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కింద లైక్ సింబల్ ఉంటది. లైక్ అయితే కొట్టేయండి.